వెల్కమ్ టు న్యూస్ మార్నింగ్. నేను సునీల్. గెలుపు ఎవరిదో తేలిపోయింది. ఇప్పుడు సీఎం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 27 ఏళ్ల కళ నిజమైన వేళ ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరవేసింది బీజేపీ. ఆప్కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ప్రభుత్వ ఏర్పాటే తరువాయి. మరి ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు? ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్న బీజేపీ ఢిల్లీ పగ్గాలను ఎవరికిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖంగా ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేస్లో మొదటగా వినిపిస్తోంది. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వర్మ రికార్డు స్థాయిలో 5,78,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజారిటీ ఇదే. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు దీటైన అభ్యర్థిగా ఎవరిని దించాలన్న దానిపై బీజేపీ భారీ కసరత్తు చేసింది. చివరకు పర్వేష్ వర్మను రంగంలోకి దించింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్నే ఓడించి జైంట్ కిల్లర్గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే కైలాష్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. జాట్ వర్గానికి చెందిన కైలాష్ గెహ్లాట్ గతంలో ఆప్ సర్కార్లో రవాణా మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో బిజ్వాసన్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. సీఎం రేస్లో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బన్సూరి గతేడాదే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. దీంతో ఆమె సీఎం రేస్లో నిలిచారు. ఇక మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ బన్సూరి లేదా స్మృతి ఇరానీ వైపు అధిష్టానం మొగ్గు చూపితే బీజేపీ నుంచి ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి రానున్నారు. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ గతంలో ఢిల్లీ సీఎంగా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ సింగ్ లవ్లీ పేర్లు కూడా సీఎం రేస్లో వినిపిస్తున్నాయి. సంప్రదాయాన్ని పాటిస్తూ కమలం ఎప్పటిలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే ఎన్నికల బరిలోకి దిగింది. ఫలితాల తర్వాత అనేక అంశాలు, సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సీఎంను ఖరారు చేస్తుంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇదే కనిపించింది. దీంతో ఢిల్లీలోనూ అనూహ్యంగా మరో వ్యక్తి సీఎం రేస్లోకి వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది.